హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ రైస్ రెసిపీని చూద్దాము. త్వరగా చేసేసుకోవచ్చు, హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా కనుక చేసి బాక్స్లో పెట్టి పంపించారంటే బాక్స్ ఖాళీ చేసి తెచ్చేస్తారు, అంత బాగుంటుంది. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్యాప్సికమ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాల్ని చిటపటలాడనివ్వాలి. ఇక్కడ మనం ఇద్దరికి సరిపడా క్యాప్సికమ్ రైస్ని చేస్తున్నాము. ఆవాలు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని విడివిడిగా చేసుకుని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకుని ఈ ఉల్లిపాయల్ని మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 4 మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి క్యాప్సికమ్ 200 గ్రాములు క్యాప్సికమ్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి త్వరగా ఉడికిపోతాయండి, టైం ఎక్కువ పట్టదు. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ క్యాప్సికమ్ సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఉడికేలోపు మనం ఇందులోకి ఒక పొడి కొట్టుకుందాము. పొడి కోసం మిక్సీ జార్లో అరకప్పు వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే 8 వరకు పెద్ద వెల్లుల్లి రెబ్బలు 8 వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత కారం, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఆల్రెడీ మనం క్యాప్సికంలో కూడా వేసాం కదా. ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. క్యాప్సికమ్ కూడా చక్కగా వేగిపోయింది. చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం మెత్తబడితే సరిపోతుంది, మరి మెత్తగా ఉడికించేయద్దు. మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి ఉంది కదా, అది వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీ పిల్లలు ఇలా కొంచెం పల్లీలు పలుకులు తగిలితే తినరు అనుకుంటే ఈ పొడిని బాగా మెత్తగా గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు. మా పాపకైతే మధ్య మధ్యలో పల్లీలు తగిలితేనే ఇష్టం అండి, అందుకని నేను కొంచెం పలుకులుగా గ్రైండ్ చేస్తాను. ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టేలాగా, క్యాప్సికమ్కి పట్టేలాగా ఉడికించుకోవాలి. మూత తీసేసి ఒకసారి కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తగ్గితే వేసి కలుపుకోవచ్చు, ఇంకా కారం తగ్గినా కానీ వేసి కలుపుకోవచ్చు. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. ఈ అన్నం వచ్చేసి మనకి మెజరింగ్ కప్స్లో కప్ ఉంటుంది కదా, 1 కప్ బియ్యము 2 కప్పుల నీళ్లు పోసి ఉడికించుకున్న అన్నం ఇది. అన్నం అంతా వేసేసి నేను కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే వేస్తున్నాను. మీరు మిరియాల పొడి వద్దనుకుంటే కారమే ఎక్కువ వేసేసుకోవచ్చు. మిరియాల పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతేనండి, క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. పొద్దునే హడావిడి లేకుండా సింపుల్గా ఇలా లంచ్ బాక్స్ చేసేయచ్చు అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.